హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ కూడా స్వాగతం. సో ఈ యొక్క పర్టికులర్ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. దీంట్లో ఏంటంటే చాలా రకరకాలు ఉన్నాయి అండ్ అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే, మనం ఎలా దాచుకోవచ్చు అనేది కూడా మనం మ్యాక్సిమం ఏంటంటే కవర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మోరోవర్ ఏంటంటే ఒక వీడియో అనేది చూపిస్తాను, ఒక డెమో వీడియో అనేది నేను ఇన్వెస్ట్ చేశాను 7 years బ్యాక్. అది ఎంత రిటర్న్ వస్తుంది ఏందనేది కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్. ముఖ్యంగా ఏంటంటే మీ అందరూ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఒకటేమో ఈ యొక్క బేసిక్స్ అనేది చెప్పడం జరుగుతుంది, రెండవది వచ్చేసరికి టెక్నికల్ అనాలిసిస్ అనేది నేర్పడం అనేది జరుగుతుంది అనమాట. సో డెఫినెట్గా మీకైతే బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది. ఇక మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే, మ్యూచువల్ ఫండ్ ఒక ఫండ్ అనమాట. అది మ్యూచువల్గా మనందరం కలిసి క్రియేట్ చేసుకున్న ఫండ్. మనందరం అంటే నేను, మీరు, అందరూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫండ్లో ఒక 500 దాచుకుందాం అనుకుంటున్నా, ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఒక ఫండ్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఒక 500 రూపాయలు అనేది పంపించాను. మీరు కూడా దాంట్లో ఒక 5,000, 10,000, ఒక 50,000, ₹1,00,000 మీరు దాంట్లో వేసేసారు. ఇంకొకళ్ళు ఆ విధంగా అనమాట. మ్యూచువల్గా అందరం కలిసి క్రియేట్ చేసుకున్న ఫండ్ ఇది. ఈ ఫండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 crores అయింది అనుకున్నాం, 1,000 కోట్లు కూడా ఉంటుంది. ఓకేనా, 100 crores అనేది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలా ఇండియాలో ఏంటంటే చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు అనమాట. దానివల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, మాట్లాడుకుందాం. అయితే ఈ వచ్చిన 100 crores అనుకున్నాం కదా ఫండ్, దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే వాళ్ళు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అయితే వాళ్ళు ఏంటంటే థరోగా రీసెర్చ్ చేస్తారు, వాళ్ళకు ఒక టీం ఉంటుంది బ్యాకప్లో. సో ఇదంతా ఒక ప్రాసెస్ ఉంటుంది, సిస్టమేటిక్గానే అప్రోచ్ అవుతుంటారు మార్కెట్ని. అయితే కొన్ని స్టాక్స్లోనేమో ఎక్కువ పర్సంటేజ్ ఇన్వెస్ట్ చేస్తారు, మంచి స్టాక్స్లో. కొన్ని నాసి రకం స్టాక్స్ ఉంటే తక్కువ పర్సంటేజ్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారనమాట. దాని తర్వాత సెకండ్ వచ్చేసరికి కొంత అమౌంట్ని తీసుకెళ్ళి డెట్ మార్కెట్ లేదా బాండ్ మార్కెట్ దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా ఏంటంటే డెట్ మార్కెట్లో ఫిక్స్డ్ రిటర్న్స్ వస్తాయి మనకి, ఎఫ్డీ లాగా. ఓకే, సో వాళ్ళు 6%, 7% ఆ బాండ్స్ ఇచ్చి ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఆ ఇంట్రెస్ట్ అనేది తీసుకుంటారు, ఎందుకంటే అది మెయిన్ బేస్. మినిమం మనకి గ్యారంటీ లాగా ఒక 3%, 2%, 5% రావడానికి ఈ విధంగా ఏంటంటే డైవర్సిఫికేషన్ అనేది చేస్తారు. అదే చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, వెరీ సింపుల్గా చెప్తున్నాను. దాంట్లో ఇప్పుడు లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటారు. లార్జ్ క్యాప్ అంటే ఇవి స్టాక్స్కి సంబంధించింది. ఏవైతే స్టాక్స్లో పెద్ద క్యాపిటల్ ఉంది అంటే సింపుల్గా చెప్తున్నాను, ఇప్పుడు రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా పెద్ద కంపెనీలు, వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో అవన్నీ కూడా లార్జ్ క్యాప్ స్టాక్స్ అనమాట. ఎస్పెషల్లీ నిఫ్టీ 50 స్టాక్స్ అనుకుందాం, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో ఇవన్నీ ఉన్నాయి కదా మనకి, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, ఈ యొక్క ఇట్లా బీపీసీఎల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇవి అనమాట. ఇవి లార్జ్ క్యాప్ స్టాక్స్. వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే సేఫ్గా ఉంటుంది మన అమౌంట్. ఓకేనా, ముందు మనకి రిటర్న్స్ రాకపోవడం అనేది పక్కన పెడితే మన అమౌంట్ సేఫ్గా ఉంటుంది. ఇది సబ్జెక్ట్ టు ద మార్కెట్ రిస్క్ అనమాట. జనరల్ కండిషన్స్ మాట్లాడుతున్నాను, ఎక్సెప్షనల్ కేసెస్ మాత్రం మనం చెప్పలేము అది. ఓకే, గ్యారంటీ ఏమి ఉండదు ఇందులో. బట్ జనరల్గా ఏంటంటే నార్మల్గా మాట్లాడితే కొంతవరకు సేఫ్టీ ఉంటుంది, ఎందుకంటే ఈ కంపెనీల్లో అంత తొందరగా ప్రాబ్లం రాదు, వచ్చినా రికవరీ చేసుకునే ఎబిలిటీ, కెపాసిటీ అనేది కంపెనీస్కి ఉంటుంది అని చెప్పేసి ఒక జనరల్ థియరీ అనమాట. ఇవి లార్జ్ క్యాప్ కంపెనీస్. అదేవిధంగా కొన్ని ఉంటాయి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. అంటే చిన్న స్మాల్ క్యాప్ అంటేనే చిన్న కంపెనీలు అనమాట. వాళ్ళకి అప్పుడే స్టార్టప్స్ అనుకోవచ్చు, వాళ్ళు అప్పుడప్పుడే కొద్దిగా ప్రాజెక్టులు తెచ్చుకోవడం, చేసుకోవడం, ఇంప్రూవ్ అవ్వడం, ఆ విధంగా అనమాట. కొన్ని మిడ్ క్యాప్ అంటే ఆల్రెడీ కొద్దిగా ఎస్టాబ్లిష్ అయ్యి పర్లేదు అన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కలిగి ఉంటాయి. ఎనీహౌ ఈ యొక్క మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ వీటిల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఓకేనా, అచ్చంగా ఏది మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ కూడా వచ్చినాయి అనమాట. బట్ ఏంటంటే ఇవి కొంచెం రిస్క్ ఉంటుంది. ఇవి ఎలా అంటే రాకెట్ లాగా వెళ్తే ఫాస్ట్గా వెళ్ళిపోతే పడిపోతే కూడా కిందకి ఫాస్ట్గా పడిపోతాయి అనమాట. దీంట్లో రిస్క్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది. అంటే మనం పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో అది రిస్క్కి గురయ్యే అవకాశం మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఎక్కువగా ఉంటుంది. పాయింట్ అంతవరకు క్లియర్. కొన్ని ఫండ్స్లో అయితే అన్నీ ఉంటాయి. లార్జ్ క్యాప్ ఇన్వెస్ట్ చేస్తారు, అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. కొద్దిగా అమౌంట్ తీసుకెళ్ళి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తారు. కొద్దిగా అమౌంట్ తీసుకెళ్ళి డెట్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. ఇవి వచ్చేసరికి మనకి మల్టీ ఎసెట్స్ ఫండ్స్ అంటారు అన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మన దగ్గర ఉన్న అమౌంట్ను వాళ్ళందరూ కలెక్ట్ చేసేసి ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడంటే ఈ విధంగా ఇన్వెస్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, తీసేసి ఇంకో కంపెనీలో పెడదాం. అట్లా వాళ్ళ దగ్గర ఏంటంటే ఒక సిస్టమేటిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. అయితే రిటర్న్స్ ఎలా ఉంటాయంటే ఫ్రెండ్స్, మనకి ఒకటి మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మార్కెట్ బాగుందనుకోండి,
మంచి రిటర్న్స్ వస్తాయి. మార్కెట్ బాగాలేదంటే ఒక్కొక్కసారి లాసులు కూడా వస్తాయి, అందులో సందేహమే లేదు మళ్ళీ. ఓకేనా? అయితే ఫండ్ మేనేజర్ మీద కూడా కొద్దిగా ఈ యొక్క రిటర్న్స్ అనేది డిఫర్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఫండ్ మేనేజరు చాలా ఎఫిషియెంట్గా చక్కగా పర్ఫామ్ చేస్తూ ఎప్పటికప్పుడు వాటిని మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు ఎలకేషన్ చేంజ్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉంటే మ్యాక్సిమం ఏంటంటే ప్రాఫిట్సే వస్తాయి. ఆన్ యావరేజ్గా ఏంటంటే 10 to 12% అప్ టు 15% అనేది మనం రిటర్న్ అనేది యాన్యువల్గా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఫండ్ మేనేజర్ మీద కూడా కొద్దిగా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, ఇది మ్యూచువల్ ఫండ్ అండ్ దానికి సంబంధించిన కేటగిరీస్ అనమాట. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. మొదటిది వచ్చేసరికి డైవర్సిఫికేషన్. ఇప్పుడు నా దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఫ్రెండ్స్కి తలా 10 రూపాయలు ఇచ్చాను. ఒక ఫ్రెండ్ ఇవ్వకపోయినా నా 90 రూపాయలు నాకు వస్తాయి కదా. బట్ ఇవ్వని ఫ్రెండ్కి 100 రూపీస్ ఇచ్చేందుకు ఇవ్వలేదనుకో నాకు 100 రూపీస్ లాస్ అవుతుంది. అట్లాగనే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఏంటంటే వీళ్ళు డైవర్సిఫికేషన్ ఫాలో అవుతారు. అంటే డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి మార్కెట్లో. ఒకటి ఎనర్జీ సెక్టారు, ఒకటి ఫార్మా సెక్టారు, ఒకటి ఐటీ సెక్టారు, ఒకటి ఈ విధంగా అనమాట, సర్వీస్ సెక్టార్ అని చెప్పేసి, బ్యాంకింగ్ సెక్టారు అట్లా. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏది బాగుంది, ఓకే, ఇప్పుడు మనం కోవిడ్ టైంలో చూసుకున్నట్టయితే ఫార్మా చాలా బాగుంది. హాస్పిటల్స్ కానీ ఈ యొక్క స్టాక్స్లో రిలేటెడ్ స్టాక్స్లో రాకెట్ లాగా పైకి వెళ్ళినాయి. ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే ప్రస్తుతం వీటికి స్ట్రాంగ్ డిమాండ్ ఉంది, ఈ సెక్టార్ అనేది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఫండ్స్ అన్నీ కూడా ఎక్కువ పర్సంటేజ్ దీంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పేసి దాంట్లో పెడతారు. అలా అని కంప్లీట్గా దాంట్లో పెట్టలేరు అనమాట. ఏదైనా రిస్క్ జరిగితే కూడా కంప్లీట్ రిస్క్ అవుతుంది కాబట్టి. దాని తర్వాత ఏం చేస్తారంటే ఐటీలో కొద్దిగా, ఎనర్జీ సెక్టార్ కొద్దిగా, ఎఫ్ఎంసీజీ కొద్దిగా, ఈ విధంగా అంటే డైవర్సిఫికేషన్ చేయడం వల్ల మన అమౌంట్ అనేది మ్యాక్సిమం సేఫ్టీగా ఉంటుంది. ఒక సెక్టార్ పర్ఫార్మెన్స్ చేయలేదు అనుకుందాం, పర్ఫార్మెన్స్ అనేది పూర్గా ఉంది, బట్ ఇంకో సెక్టార్ అయితే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అట్లీస్ట్. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనకి డైవర్సిఫికేషన్ చేయడం అనేది జరుగుతుంది. రెండో అడ్వాంటేజ్ వచ్చేసరికి మనకేంటంటే ఎఫిషియెంట్గా ఉన్న మేనేజర్స్ వాళ్ళని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఏది ఈ మ్యూచువల్ ఫండ్స్ ఆర్గనైజేషను వాళ్ళు ఏంటంటే ఒక పద్ధతిలో దీన్ని మేనేజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఒక ఎఫిషియెంట్గా మేనేజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇండివిజువల్స్ ఏంటంటే మనం 1, 2, 3 స్టాక్స్ అనేది ట్రాక్ చేయగలం. వాళ్ళు ఏంటంటే అన్ని ట్రాక్ చేస్తారు, సెక్టార్ ట్రాక్ చేస్తారు. ఓకే, సో వేరే కంట్రీస్లో ఏం జరుగుతుంది అనేది కూడా మొత్తం ఒక టీం ఉంటుంది కాబట్టి ఒక ఎఫిషియెంట్గా ఈ యొక్క ఫండ్ని మేనేజ్ చేయగలిగిన ఎబిలిటీ అనేది ఉంటుంది అనమాట. ఆ అడ్వాంటేజ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకు కూడా బెనిఫిట్ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి లిక్విడిటీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు బై చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్. ఓకే, లేదు ఏదన్నా ఎమర్జెన్సీగా మనకి డబ్బులు అనేది అవసరమైనాయి అనుకోండి, మనం ఏంటంటే ఆ యొక్క ఫండ్ నుంచి కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట. ఓకే, అయితే దీనికి కొద్దిగా అటు ఇటు ఛార్జెస్ అవన్నీ ఉంటాయి, బట్ ఇది సబ్జెక్ట్ అనమాట. కొన్ని ఫండ్స్కి ఉంటాయి, కొన్ని ఫండ్స్కి ఉండవు. అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ట్యాక్స్ ఎఫిషియన్సీని కూడా కలిగి ఉంటాయి. అంటే ఏంటి, మనం దాచుకునే అమౌంట్ మీద ట్యాక్స్ బెనిఫిట్ అనేది పొందాలనుకుంటే కూడా ఐటీసీ కింద ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ దాంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ముఖ్యంగా ఏంటంటే 3 years లాక్ అయిపోతుంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ మనకేంటంటే ఏటీసీ కింద మన ఐటీ ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు కదా, ఈ ఏటీసీ కింద అమౌంట్ అనేది చూపించుకోవచ్చు అనమాట. దీంట్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేశానని చెప్పేసి దాన్ని పెట్టుకుంటే మనకి ట్యాక్స్ పడదు. ఆ విధంగా కూడా ఏంటంటే ట్యాక్స్ ఎఫిషియన్సీ కోసం ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది హెల్ప్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ లేటెస్ట్ అడ్వాంటేజ్గా మాట్లాడుకోవాలంటే కన్వీనియన్స్ అనమాట. అంటే మ్యూచువల్ ఫండ్స్ ఒకప్పుడు ఏంటంటే మనం అక్కడికి వెళ్ళాలి, బాండ్స్ తీసుకోవాలి, ఆ బాండ్ ఆన్లైన్లో రావడం ఇదంతా ఉంది. ఇప్పుడు కన్వీనియంట్ వే ఏంటంటే జస్ట్ మనకు ఒక అకౌంట్ ఉంటే సరిపోతుంది. డీమ్యాట్ అకౌంట్ ఉన్నా సరే సింపుల్గా ఏంటంటే దాంట్లోకి లాగిన్ అయిపోతాం, దాంట్లో కొద్దిగా అమౌంట్ అనేది యాడ్ చేసుకుంటాం. ఎక్కడి నుంచి అయినా, మొబైల్ నుంచి అయినా సరే, సిస్టమ్ నుంచి అయినా సరే, ట్యాబ్ నుంచి అయినా సరే ఏంటంటే మనం దాన్ని బై చేసుకోవడం, సెల్ చేసుకోవడం అనేది చేసుకోవచ్చు. సో చాలా కన్వీనియంట్గా ఉంటాయి. సో మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎవరిని మనం రిక్వెస్ట్ చేయక్కర్లేదు, ఏం లేదు, మొత్తం ఆన్లైన్లోనే ఫిల్లింగ్ ఉంటుంది. ఓకే, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఆన్లైన్లో ఇస్తాం అండ్ డౌన్లోడ్ చేసుకుంటాం, మనం లాగిన్ అవుతాం, అందులో ఫండ్ వేస్తాం. మనకు నచ్చిన ఫండ్ని, మనకు కావాల్సిన రీతిలో ఏంటంటే ఎంత కావాలంతా బై చేసుకునే వెసులుబాటు అనేది ఉంటుంది అనమాట. ఈ కన్వీనియన్స్ అనేది కూడా ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్లో ఉంటుంది. ఇక డిసడ్వాంటేజెస్ విషయానికి వస్తే మ్యూచువల్ ఫండ్స్ అంటే కొద్దిగా ఛార్జ్ చేస్తాయి. ఎందుకంటే ఇది ఒక పెద్ద ఆర్గనైజేషన్ కదా. సో మేనేజర్ ఉంటాడు, వాళ్ళకి శాలరీస్, కొంత ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి శాలరీస్, ఎనీహౌ ఏంటంటే రిటర్న్స్ జనరేట్ చేస్తారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 0.5%, 1% ఒక్కొక్కరు ఇంకా తక్కువ కూడా ఉంటాయి, 2% అలా కూడా తీసుకునే ఫండ్స్ ఉన్నాయన్నమాట. వేరియస్ ఫండ్స్ అనేవి ఉన్నాయి. బట్ ఏంటంటే మనం కొన్ని ఫండ్స్కి అయితే ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది, బట్ వెరీ స్మాల్ అమౌంట్ అనుకోవచ్చు మనం. ఇక రెండో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే రిస్క్. మార్కెట్లో రిస్క్ అనేది ఉంటుంది, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో కూడా రిస్క్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్స్లో 100% గ్యారంటీ రిటర్న్ ఉండదు. ఓకేనా, మార్కెట్స్ కన్నా ఫ్లక్చువేట్ అయితే మన ఫండ్స్ కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. మనం
కొన్న ఫండ్స్ ఫ్లక్చువేట్ అవుతుంటాయి, ఒక్కొక్కసారి పాజిటివ్గా ఉంటాయి, ఒక్కొక్కసారి నెగిటివ్గా ఉంటాయి. బట్ లాంగ్ రన్లో ఏంటంటే ఇది మంచి గ్రోత్ ఉన్న సెక్టారే. అండ్ దీంట్లో ఎంతో కొంత మనం మంచి ఫండ్స్ అనేది ఎలకేట్ చేసుకుంటే, మంచి ఫండ్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే లాంగ్ రన్లో అయితే రిటర్న్స్ రావడం జరుగుతుంది. బట్ మేక్ ష్యూర్ ఏంటంటే దీంట్లో ఎంతో కొంత రిస్క్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనే పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక థర్డ్ది వచ్చేసరికి మనకి ఏంటంటే మేనేజ్మెంట్ రిస్క్ అనమాట. మేనేజ్మెంట్ అనేది సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు, వాళ్ళు సరిగ్గా దీన్ని ఏంటంటే మానిటర్ చేయట్లేదు, ఎలికేట్ చేయట్లేదు, రిటర్న్స్ జనరేట్ చేయట్లేదు అంటే మన క్యాపిటల్ అనేది రిస్క్ ఉంటుంది అనమాట. సో మేనేజ్మెంట్ సరిగ్గా లేదు అంటే మన క్యాపిటల్ అనేది రిస్క్ అనేది ఉంటుంది. సో ఇవి మనకున్న డిసడ్వాంటేజెస్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే. అయితే ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది నేను మెన్షన్ చేస్తున్నాను. ఇవి దృష్టిలో పెట్టుకోండి. ఫస్ట్ దాని ప్రకారం ఏంటంటే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గోల్ ఏంటి? మీ గోల్కి తగ్గట్టు మ్యూచువల్ ఫండ్స్ అనేది ఉంటాయన్నమాట. అంటే నాకు షార్ట్ టర్మ్లో రిటర్న్ రావాలి, లేకపోతే నేను ఎక్కువ రిటర్న్ తీసుకోవాలి, రిస్క్ ఎక్కువ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 25 ఇయర్స్కి జాబ్ ఉందనుకోండి, 55 ఇయర్స్కి పర్సన్ ఇద్దరు వేరు అనమాట. ఎందుకంటే 25 ఇయర్స్లో రిస్క్ ఎక్కువ తీసుకునే ఎబిలిటీ ఉంటుంది, 55-60లో ఏంటంటే అంత రిస్క్ తీసుకోలేరు అనమాట. సో ఇక్కడ మీ గోల్ ఏంటి అంటే 10 ఇయర్స్కి నాకు ఇంత రిటర్న్ వస్తే బాగుంటుంది, ఇంత కార్పస్ ఉంటే బాగుంటుంది. ఈ విధంగా ఏంటంటే ప్లాన్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్ అనేది మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మన గోల్ ఏంటి, దాని ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ ఉంటే బెటర్ అనమాట. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి రిస్క్ టాలరెన్స్. గుర్తుపెట్టుకోండి, మనం రిస్క్ తీసుకోగలమా, ఎంత రిస్క్ తీసుకోవాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పా కదా, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్కి వెళ్ళామనుకోండి, మనకి 40%, 60%, 70% కూడా రిస్క్ ఉంటుంది మన క్యాపిటల్. అంటే నేను 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే అప్ టు 60-70% కూడా రిస్క్ అవుతుంది అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కొన్ని ఫండ్స్ ఉంటాయి, అవి లో రిస్క్ ఉంటాయి. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే చాలా తక్కువ రిస్క్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అదేవిధంగా ఆ ఫండ్స్లో ఎక్కువ ఎలకేషన్ అనేది లార్జ్ క్యాప్లో ఎలకేట్ చేశారనుకోండి, లార్జ్ క్యాప్ స్టాక్స్లో, అప్పుడు ఏంటంటే మనకి రిస్క్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మీరు రిస్క్ టాలరెన్స్ అనేది కూడా దృష్టిలో పెట్టుకొని మ్యూచువల్ ఫండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు రిస్క్ అనేది బాగా అగ్రెసివ్గా తీసుకోవాలనుకుంటే మీకు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అనేది హెల్ప్ అవుతుంది. బట్ మేక్ ష్యూర్ ఏంటంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది, రిటర్న్స్ కూడా బాగుంటాయి. మీరు మోడరేట్గా లేదా లో రిస్క్ అనేది తీసుకోవాలనుకుంటే డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేకపోతే లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ కానీ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఉత్తమం అనమాట. నెక్స్ట్ ఏంటంటే టైం హారిజన్. అంటే ఇప్పుడు మనకి ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఉన్నాయి, అంటే ట్యాక్స్ సేవింగ్ 80C కింద. ఈరోజు వేసి రేపు తీయాది కదా, అది 3 సంవత్సరాలు ఉంటుంది. సో ఈ టైం హారిజన్ అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకొని తెలుసుకోవాలన్నమాట. ఈ ఫండ్లో వేస్తే లాక్ అయిపోతుంది 3 ఇయర్స్, నేను దాన్ని 3 ఇయర్స్లో తర్వాత మాత్రమే తీసుకోగలను. ఈ విధంగా ఏంటంటే ఒక క్లారిటీ అనేది ఇన్వెస్ట్ చేసే ముందు ఉండాలి. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే రెగ్యులర్గా వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది, అంటే శాలరీడ్ ఎంప్లాయీ అనుకోండి, వాళ్ళకి నెలకి ఇంత అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో దాంట్లో కొంత పోర్షన్ అనేది అలికేట్ చేయొచ్చు. బట్ బిజినెస్ పర్సన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు చెప్పలేరు. ఒక్కొక్కసారి అన్సీజన్ ఉంటుంది, ఒక్కొక్కసారి సీజన్ ఉంటుంది. సీజన్ అప్పుడేమో పెద్ద అమౌంట్ వస్తుంది, అన్సీజన్ అప్పుడేమో స్మాల్ అమౌంట్ అనేది వస్తుంది అనమాట. అందుకోసం ఏంటంటే దీంట్లో మనం ఏంటంటే సిప్ అనేది కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే కూడా మన దగ్గర ఉన్నప్పుడు లంసమ్ అనేది కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అందుకని బిఫోర్ ఏంటంటే ఒకవేళ సిప్ అనుకోండి, మీకు రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంది, అంటే మంత్లీ శాలరీ లాగా వస్తుంది అనుకోండి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకొని దాంట్లో మీరు మినిమం 500 నుంచి 2 lakhs దాకా ఏంటంటే మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక బిగ్గర్ పిక్చర్లో బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకోండి. మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, మనం అనుకున్నాం కదా గోల్, మాకు 10 ఇయర్స్లో ఇంత కార్పస్ కావాలి, ఇంత అమౌంట్ అనేది కావాలి. అటువంటప్పుడు ఏంటంటే మినిమం ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అది క్యాలిక్యులేట్ చేసుకొని ఆ గోల్ ప్రకారం మీ యొక్క బడ్జెట్ అనేది జాగ్రత్తగా ఎలకేట్ అనేది చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఈ యొక్క చిన్న చిన్న టిప్స్ అనేది మనం ఫాలో అవుతామో మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే డెఫినెట్గా బెటర్ రిజల్ట్స్ అనేది రావటం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనకేంటంటే కొన్ని వెబ్సైట్ అనేవి ఉన్నాయన్నమాట, దాంట్లోకి వెళ్ళి మనం ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్ గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. దాంట్లో ఏంటంటే ఇక్కడ moneycontrol.com కానీ ఎకనామిక్ టైమ్స్ కానీ ఇటువంటి వెబ్సైట్స్ అనేవి ఉంటాయి. దానికి వెళ్ళి మనకి టాప్ మ్యూచువల్ ఫండ్స్ అని కొడితే అక్కడ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. వాటిల్లో ఏంటంటే రేటింగ్ అనేది ఇస్తారనమాట బేస్డ్ ఆన్ ద లాస్ట్ 3 years పర్ఫార్మెన్స్. సో ఎనీహౌ ఇక్కడ ఏంటంటే లాస్ట్ 3 years పర్ఫార్మెన్స్ ఇంకా ఫ్యూచర్లో గ్యారంటీ ఉండదు, అంతకంటే ఎక్కువ ఇవ్వచ్చు, అంతకంటే తక్కువ ఇవ్వచ్చు. సో ఏంటంటే అది ఏ కంపెనీల్లో
ఇన్వెస్ట్ చేస్తుంది. ఓకే, అది డెట్ మార్కెట్లో చేస్తుందా, లేకపోతే లార్జ్ క్యాపా, స్మాల్ క్యాపా, ఫండ్ టైప్ ఏంటి, లో రిస్కా, హై రిస్కా, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు సంబంధించిన సమాచారం అనేది ఆ వెబ్సైట్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. వాటి నుంచి మీరు సమాచారం అనేది సేకరించి మీకు నచ్చినప్పుడు మీరు ఈ యొక్క అకౌంట్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. అన్నట్టు మరిచితిని, ఇక్కడ మీరు డీమ్యాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి, ఏది మ్యూచువల్ ఫండ్స్ కావాలనుకుంటే కూడా, సో ఇక్కడ లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను, ఫ్రీ అకౌంట్స్ ఇవన్నీ కూడాను. వాటిలో ఏంటంటే మీరు డీమ్యాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఆ లింక్స్ ద్వారా. సో మ్యూచువల్ ఫండ్స్లో కొద్దిగా అమౌంట్ అనేది స్టార్ట్ చేయండి. బట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఫ్రెండ్స్ మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడు ఎక్కువగా యాడ్ చేసుకోవటం వల్ల చాలా బెనిఫిట్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో అయితే మనం పొందొచ్చు అనమాట. నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఇది షేర్ ఖాన్ అకౌంట్ అనమాట. అయితే దీంట్లో ఓవరాల్గా ఇక్కడ చూడండి, మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంటు అండ్ మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్తున్నాను. మ్యూచువల్ ఫండ్స్లో మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు నిప్పాన్ ఇండియా ట్యాక్స్ సేవర్ ఫండ్, ఇది వచ్చేసరికి ఈఎల్ఎస్ఎస్ అంటే ట్యాక్స్ సేవింగ్ పర్పస్ అనేది యూజ్ చేశాను. అయితే దీంట్లో ఏంటంటే రెడీమ్ చేసుకున్నాను నేను. ఓకే, ఈ యొక్క షేర్ ఖాన్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అండ్ అమౌంట్ అనేది విత్డ్రా చేసేసాను. అయితే ఇది లాక్ పీరియడ్ ఉంది ఆ టైంలో, సుందరం లాంగ్ టర్మ్ మిడ్ క్యాప్ ట్యాక్స్ అడ్వాంటేజ్ ఫండ్, రైట్. అయితే దీంట్లో ఏంటంటే 2,000 రూపాయలు అనేది నేను ఇన్వెస్ట్ చేశాను ఇక్కడ. ఓవరాల్గా ఇప్పుడు మనకి 3,021 రూపాయలు అనేది ప్రాఫిట్లో ఉంది, ఏది మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కాక. ఇక్కడ చూడండి టాప్లో మన కరెంట్ వాల్యూ, ఇన్వెస్ట్మెంట్ వాల్యూ. సో ఇన్వెస్ట్మెంట్లో యాక్చువల్గా ఈ యొక్క సుందరం లాంగ్ టర్మ్ మిడ్ క్యాప్ మైక్రో క్యాప్ ఫండ్ నుంచి 2,000 అనేది ఇన్వెస్ట్ చేశాను. అయితే అబ్సల్యూట్ రిటర్న్ మొత్తం మీద ఎంత రిటర్న్ వచ్చిందంటే 151% అనేది రావడం జరిగింది ఇక్కడ. బట్ సంవత్సరానికి ఎంత వచ్చింది అనేది చూసుకున్నట్టయితే మనం ఇక్కడ 22.26% రిటర్న్ వచ్చినట్టు అర్థం అనమాట. సో ఈ విధంగా ఏంటంటే లాంగ్ టర్మ్లో అయితే రిటర్న్స్ ఇస్తాయి, బట్ చూసుకొని చాలా జాగ్రత్తగా మనం ఈ యొక్క ఫండ్స్ని ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి ఫ్రెండ్స్. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.